హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ఏపీ రాజకీయాల్లో ఊహించని ఉత్కంఠ నెలకొంటుంది అనేది మనందరికీ కనపడుతుంది. సో ఈరోజు పిటిషన్కి సంబంధించి మళ్ళీ మండేకి విచారణ ఇవ్వడం జరిగింది. సో అలాగే జగన్ కూడా లోకేష్ అరెస్ట్కి సంబంధించి వ్యూహం మార్చినట్టుగా కనపడుతుంది. అలాగే కొన్ని రిపోర్ట్స్ కూడా టీడీపీకి అనుకూలంగా వస్తున్నాయని చెప్పేసి కూడా కొంత ఆందోళన అయితే ఉంది. సో దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఫస్ట్ మనం తీసుకుంటే మళ్ళీ ఈరోజు విచారణ మళ్ళీ జరపడం జరిగింది మళ్ళీ మండేకి. అంటే ఎలా చూడవచ్చు, అంటే ఈ కేసులో ముందు నుంచి కూడా ఒక ఫుల్ స్టాప్లు ఎక్కువైపోయింది. అంటే ఇక్కడ కేంద్ర న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే, ఇప్పుడు ఆయన మీద ఏదైతే అభియోగాలు మోపి వీళ్ళు పొందుపరిచారో వాటికి సంపూర్ణంగా వివరాలతో కూడినటువంటి దస్త్రాన్ని తీసుకొచ్చి మాకు అందజేయండి అని చెప్పని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అవి పరిశీలించిన తర్వాత దీని మీద ఒక నిర్ణయానికి వస్తారు వాళ్ళు. అంత తొందరగా వస్తుందని అయితే నేను భావించలేదు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక చారిత్రాత్మక తీర్పు కాబోతుంది. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి పరిమితమైంది కాదు. ఇది భవిష్యత్తులో ప్రభుత్వాలు మారిన తర్వాత మారిన అధికారంలోకి వచ్చిన నేతలు గతంలో పనిచేసినటువంటి నేతల మీద ఇలాంటి దాష్టికం చేస్తే భారతదేశం చాలా ఇబ్బంది పడిపోయింది. అవును, దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే సుప్రీం న్యాయస్థానమే దానికి కరెక్ట్. కాబట్టి ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు తొందరపడకుండా అసలు అభియోగాలు ఏ విధంగా మోపారు, ఎందుకు ఇన్ని రోజులు నిర్బంధించారు, ఆయన నేను నిరపరాధిని, నా మీద పెట్టిన అభియోగాలన్నీ తప్పు, వాటిని తొలగించండి, నన్ను నిరపరాధిగా ప్రకటించండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాడు, ఇవన్నీ వాళ్ళు ఒకసారి చూసుకున్న తర్వాత పత్రాల్లో ఏమేమి ఉండేయని చెప్పిన వాడు మొత్తం పరిశీలన చేసిన తర్వాత దీన్ని ఒక రూపానికి వస్తుందని నాకు తెలిసి కూడా ఇది అత్యుత్తమైన న్యాయస్థానం అయిన త్రిసభ్య ధర్మాసనానికి వెళ్తుందని చెప్పని. అంటే ధర్మాసనం అంటే త్రిసభ్య ధర్మాసనం అంటే చంద్రచూడ్ గారు ఇంకొక ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. ఇక అదే అత్యుత్తమ కేంద్రం ఫైనల్ అక్కడికి వచ్చి వాళ్ళు తీర్పును బట్టి ఇది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. రేపు జరిగే పరిణామాలని అడ్డుకట్ట వేయాలా లేకపోతే ఇదే దాష్టికాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందా అనేది అప్పుడు తెలుస్తుంది అనేది నా అభిప్రాయం. సార్ అది కదా, ఇప్పుడు ఆందోళన ఇన్ని రకాల ఆందోళనలు చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని చోట్ల కూడా దేశాల్లో కూడా జరుగుతుంది, విదేశాల్లో కూడా. అంటే వీటన్నిటికీ కొంత మన సానుకూలత వచ్చిందంటారా టీడీపీకి? అంటే కొంచెం కాదండి, చాలా బాగా వచ్చింది. ఈరోజు పరిస్థితి సానుకూలం వచ్చింది కాబట్టే, ప్రజల మనోగతం అర్థమైంది కాబట్టే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు స్నేహస్తాన్ని తెలుగుదేశం పార్టీకి అందించి చాలా స్పష్టంగా మధ్యలో ఎవరో కావాలని వేరే వాళ్ళు ఏ విధంగా మాట్లాడిస్తున్నా కొంతమంది ప్రచారం జరుగుతున్నా కూడా వాటిన్నింటినీ కొట్టిపడేస్తూ ఆయన చాలా స్పష్టంగా తన కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా, నాయకులకు కూడా శుతిమెత్తగా కొన్ని విషయాలు తెలియజేయడం కూడా జరుగుతుంది. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించడం మన లక్ష్యం. అవును, ఓట్లు అనేవి ఎక్కడ చిలిక రానివ్వకూడదు. కాబట్టి వాళ్ళందరినీ అనుకూలంగా మలుచుకొని మనం సమిష్టిగా పోరాటం చేయాలి. మన బలం ఏంటో మనకు తెలుసు. ముఖ్యమంత్రి అనేది వచ్చిన ఎవరైతే ఎంతమంది సంఖ్యాబలాన్ని బట్టే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి మన సంఖ్య ఎంతో మనకు తెలుసు. కాబట్టి మనం దాని మీద దృష్టి కాదు, ముందు ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో ఆయన ముందుగా ప్రజల నాడిని గుర్తించి జరుగుతున్న దాష్టికాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో ఆయన ముందు రావడం కూడా జరిగింది. దానికి పెద్ద మనసుతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతించడం కూడా జరిగింది. బాలకృష్ణ గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు సంఘీభావంతో పాటు ఆయన్ని గౌరవించడం కూడా జరిగింది. ఇప్పుడు ముప్పేట దాడి జరిగింది మొన్నటిదాకా. ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు బాదుడే కార్యక్రమం కావచ్చు, భరోసా కార్యక్రమం కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన కార్యక్రమాలు కావచ్చు, అలాగే లోకేష్ బాబు గారి యువగడం పాదయాత్ర కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి వారాహి యాత్ర కావచ్చు, ముప్పేట దాడిలో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాల. పెరుగుతున్న ప్రజాదరణ అర్థమైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చిత్రకథానాయకుడు కాదు, వాగ్దాటి ఉన్న వ్యక్తి కాదు, ఇవాళ కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఆయన చూస్తానే ఉన్న 1978లో
ఆయన శాసనసభ్యుడిగా తర్వాత మంత్రిగా కూడా పనిచేయటం కూడా జరిగింది. ఉమ్, తర్వాత 89 నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, 95 నుంచి ముఖ్యమంత్రిగా, అలాగే 2014లో ఇక్కడ ముఖ్యమంత్రిగా. ఇలా కొత్తగా ఆయన చూసేది ఏమీ లేదు కదా. అవును. మరి ప్రజలు విరివిగా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు అంటే మార్పు కోరుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, వాడి దృష్టిలో పెట్టుకోండి, మీరు ప్రపంచ చరిత్ర మొత్తం మీరు ఎక్కడైనా పరిగణలో తీసుకుని ఉంటే ఏ రాజ్యం కూలిపోయినా లేకపోతే ఏ పార్టీ అధికారంలో దూరమైనా కూడా రెండు కారణాలు, యువత, మహిళ. అవును. వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు కూడా అధికారంలో ఇంతవరకు కొనసాగల. అవును. ఇప్పుడు మళ్ళీ అదే అవకాశం తెలుగుదేశం పార్టీకి కూడా. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ.